బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే అడుగు పెట్టేశారు. మొత్తానికి ఈ ఎంట్రీస్ ఎంతమందికి నచ్చింది అనేది ఒకసారి లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మీకు నచ్చే ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అదేవిధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైపోయింది. రీలోడ్ పేరుతో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అయితే అడుగు పెట్టేశారు. అయితే కొత్త వాళ్ళు ఎంట్రీలతో ఆట ఆసక్తిగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. పైగా హౌస్లో ఉన్న పాత వాళ్ళు పత్తాపేరం బ్యాచ్ అని తేలిపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో వచ్చే వాళ్ళదే పై చేయిగా కాబోతుందన్న వాళ్ళపై చాలా పైనే ఓప్స్ అయితే ఉన్నాయి. అది కూడా నాగార్జున గారు కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు, వచ్చేది వైల్డ్ కార్డ్ కాబట్టి మీరు వైల్డ్గా లేకపోతే ఇంక అంతే సంగతి అని అన్నారు. అయితే హౌస్ నుంచి సోనియా వెళ్ళిపోయిన తర్వాత ఆమె కంటే దారుణంగా మారిపోయింది యష్మి గౌడ. ముఖ్యంగా మణికంఠపై విషం చిమ్ముతూనే ఉందన్నమాట. ఇక స్నేహితురాలిగా ఉన్న ప్రేరణను వెన్నుపోట్లు కూడా పొడుస్తూ తన వంకర బుద్ధిని అయితే చూపిస్తున్న చాలా సందర్భాలు అయితే ఉన్నాయి. పృథ్వీ ప్రేమలో తేలిపోతూ ఇలా రకరకాల విధాలుగా సోనియా లేని లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేసి అందరితోనూ కూడా మొత్తానికి ఏంట్రానైనా అన్నట్లుగా అనిపించుకుంటుంది. అయితే ఇలాంటి బిహేవియర్ ఉన్న కంటెస్టెంట్స్ మధ్య మళ్ళీ పాత కంటెస్టెంట్స్ని అయితే లోపలికి తీసుకువెళ్తున్నారు కాబట్టి చాలామంది అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక హరితేజ కూతురు కూడా స్టేజ్ మీదకి రావడం అనేది ఒక ఎపిసోడ్లో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మీ అమ్మ బిగ్ బాస్కి వెళ్తుంది కదా అని నాగార్జున గారు అడిగితే నువ్వు మరి మిస్ అవుతావా అని అడిగారు. దాంతో టీవీలో కనిపిస్తుంది కదా అని గడుసారి సమాధానం అయితే చెప్పింది. మొత్తానికి తల్లికి తగ్గట్టుగా కూతురు అనిపించుకునేలా హరితేజ కూతురు అయితే హరితేజతో పాటు గౌతమ్ కృష్ణ అలాగే విధంగా మెహబూబు, గంగవ్వ, నయని పావని, టేస్టీ తేజ ఇలా అవినాష్లు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. మరి ఇందాక చెప్పినట్లుగా హమీదా కూడా హౌస్లోకి అయితే అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు లైవ్ రియాక్షన్లో ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.